హల్లెలూయా. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆయన అనేక విషయాలు 13వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చి చివర 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని మాట్లాడుతున్నారు. ఈ ప్రేమ లేకపోతే ఏమి జరుగుతుందయ్యా అంటే 2వ వచనములు అంటూ ఉన్నారు, కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను చదువమ్మా. కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. తర్వాత చదువునన్నా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే నువ్వు ఎంత భక్తి చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నీకు ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా నువ్వు బీదలకు ఇచ్చినా, తర్వాత నీ శరీరము ఎంత ఉపవాసం ఉన్నా, ఎంతగా హింసించుకున్నా, ఎంతగా కాల్చబడినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, నీలో ప్రేమ లేకపోతే అది ప్రయోజనం లేదని ఆయన మాట్లాడుతున్నారు. అందుకే ఈయన విశ్వాసం కోసం చెప్తూ, నిరీక్షణ కోసం చెప్తూ, ప్రేమ కోసం చెబుతూ, వీటిలన్నిటి కన్నా, విశ్వాసము కన్నా, నిరీక్షణ కన్నా ఏది శ్రేష్టమైనదయ్యానంటే ప్రేమ శాశ్వతమైన అంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమ శ్రేష్టమైనదని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ప్రేమను మనము కలిగి ఉన్నామా? విశ్వాసమునకు కర్త యేసు ప్రభులు వారు, నిరీక్షణకు కర్త యేసు ప్రభులు వారు, ప్రేమకు కర్త యేసు ప్రభులు వారు. హల్లెలూయా. అందుకే అంత్యకాల దినాల్లో ఏమి ఉండాలి, ఏమి నిలిచి ఉండాలి? ఒక విశ్వాసిలో, ఒక సంఘములో, ఒక కుటుంబంలో, ఎత్తబడే జనాంగంలో ఏమి నిలిచి ఉండాలో ఆయన మాట్లాడుతూ అంటున్నారు. ఒకటి విశ్వాసము కలిగి ఉండాలి, రెండవది నిరీక్షణ కలిగి ఉండాలి, మూడవదిగా ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనం లేదు. నీలో విశ్వాసం ఉంది, నీలో నిరీక్షణ ఉంది, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అయిపోతావు. నీలో నిరీక్షణ ఉంది, నీలో విశ్వాసం ఉంది, కానీ ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనము ఏమీ ఉండదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రేమ ఉందా తల్లి? మొట్టమొదటి విశ్వాసము. దేవుడు నీలో చూస్తే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. రెండవదిగా నిరీక్షణ నీలో ఉంటే దేవుడు నిన్ను సిగ్గు పడనివ్వడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మూడవదిగా ప్రేమ నీలో ఉంటే నీకు జరిగేది ఏమిటి అనంటే 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగచేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగి చేస్తుందట. హల్లెలూయా. ప్రేమ నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను క్షేమములో ఉంచడమే కాదు, ఆ ప్రేమ నిన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్తుందట. హల్లెలూయా. అత్యధికమైన కృపలోనికి తీసుకెళ్తుంది, అత్యధికమైన ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తుంది, అత్యధికమైన పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తుంది, దేవుని యొక్క రూపాంతరములోనికి ఆ ప్రేమ నిన్ను తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విశ్వాసాన్ని ఆయన అంటూ ఉన్నారు అమూల్యమైనది అంటూ ఉన్నారు, నిరీక్షణది ఆయన అంటూ ఉన్నారు శ్రేష్టమైనది అంటూ ఉన్నారు, ప్రేమను ఆయన అంటూ ఉన్నారు అది అమూల్యమైనదే కాదు, శ్రేష్టమైనదే కాదు, ఆయన ఎలాంటిది తెలుసా? అది శాశ్వతమైనది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది పరిపూర్ణమైనదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ప్రేమ మన జీవితంలో ఉందా? ఈ ప్రేమ నీలో ఉంటే ఆయన అంటూ ఉన్నారు అది నీకు క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. నీకు, నీ కుటుంబమునకు, నీ బిడ్డలకు
నీ సంతానమునకు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని అంటే నీవు కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? ఈ లోక సంబంధించిన ప్రేమను కలిగి ఉంటాం. రకరకాల ప్రేమలు కనబడుతున్నాయి ఈ రోజుల్లో. కానీ దేవుడు అంటూ ఉన్నారో ఏమిటనంటే, నా ప్రేమను మీరు కలిగి ఉంటే మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. అసలు ప్రేమ అంటే ఏమిటి అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అసలు ప్రేమ అంటే ఏమిటో ఆయన మాట్లాడుతున్నారు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. అండర్లైన్ చేయండి. మొట్టమొదటి నమ్ముకొని ఉన్నాము. ఆ తర్వాత చదువు నాన్న. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటనంటే, ఒకటి ఆయనను నీవు నమ్మాలి. రెండవదిగా నమ్మిన నీవు ఆయనలో నీవు నిలిచి ఉండాలి. అధ్యాయం 3వ వచనం చదవండి తల్లి. 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మొట్టమొదటి ప్రేమ అంటే ఆయనను నమ్మాలి, ఆయన ఆజ్ఞలను నమ్మాలి. రెండవదిగా నమ్మిన నీవు ఆజ్ఞల మీద నువ్వు నిలబడాలి. నిలబడిన నీవు ఏమి చేయాలంటే వాటిని నువ్వు గైకొనాలి. 4వదిగా యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. అంటే నీవు గైకొన్న నీవు ఏమి చేయాలంటే ఆజ్ఞల ప్రకారముగా నడవగలిగి ఉండాలి. ఈరోజు ఈ 4 విషయాల్లో నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నేను అక్కడ ఆగిపోయాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానంటూ ఉన్నాను. నువ్వు దేవుణ్ణి నమ్మవు అంటే నీలో విశ్వాసము నీలో ఉన్నది. రెండవదిగా నువ్వు నిలబడి ఉన్నావు అంటే నీలో నిరీక్షణ అనేది ఉన్నది. అంటే నువ్వు నమ్మావు అనంటే విశ్వాసం ఉన్నది, నీవు నిలబడ్డావు అనంటే నీలో నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. నువ్వు నిలబడిన నీవు ప్రేమలోనికి నువ్వు మారాలి. హల్లెలూయా. అస్సలైన ప్రేమలోనికి, దేవుని ప్రేమలోనికి, దేవుని ఆజ్ఞల్లోనికి నువ్వేమి చేయాలో తెలుసా? వాటిని గైకొంటూ ఉండాలి. నువ్వు విన్న ప్రకారముగా, గైకున్న ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే దేవుని ప్రేమను మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. అందుకే కొరింథీ రాసిన పత్రికలో ప్రేమ కోసం ముందు పరిచయం చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, మొదట మీలో విశ్వాసం ఉండాలి, రెండవదిగా మీలో నిరీక్షణ ఉండాలి, అప్పుడు విశ్వాసము నిరీక్షణ కలిపితేనే ప్రేమననే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు? దేవుని ప్రేమనంటే ఒకటి ఆయనను నమ్మాలి, రెండవదిగా నువ్వు నమ్మిన నీవు ఆజ్ఞలలో నీవు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న నీవు వాటిని అర్థము చేసుకోవాలి, వాటిని నువ్వు గైకొనాలి, వాటిని హృదయంలో దాచుకోవాలి, వాటిని నువ్వు అంతరంగంలో నువ్వు భద్రపరచుకోవాలి. నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ఆజ్ఞలు గైకొనాలి. హల్లెలూయా. గైకొన్న నీవు నడవడమో ప్రారంభించాలి. అదే ఆయన అంటూ ఉన్నారు, ఆజ్ఞల ప్రకారముగా నడిచిన గైకొన్న వాటిని ప్రకారముగా నువ్వు నడవడమే దేవుని ప్రేమ. నడుస్తున్నా ఆగిపోయావా? ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తున్నావమ్మా. ఒక అడుగు దేవుని ఆజ్ఞల యందో, ఇంకొక అడుగు లోకపు మనుష్యుల మాటల యందో ఈరోజు మనం నడుస్తున్నావమ్మా. అది నీకు నచ్చిన ప్రేమ, నువ్వు అనుకున్న ప్రేమ, దేవుని కోరుకున్న ప్రేమ, దేవునికి కావలసిన ప్రేమ ఏమిటనంటే నువ్వు దేవుని యందు విశ్వసించావు అంటే దేవుని నమ్మావు, దేవుని యందు నిరీక్షించావు అంటే దేవుని ఆజ్ఞల మీద నిలబడ్డావు. నిలబడ్డ నీవు తర్వాత మూడవదిగా గైకొనాలి. అవి ఎంతవరకు నువ్వు గైకొనాలని అంటే నీ జీవితాంతము వాటిని నువ్వు గైకొంటూ ఉండాలి. హల్లెలూయా. నీ జీవితాంతం వాటి ప్రకారంగా నడిచి ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అంతము వరకు మీరు నడవాలి, గురి యొద్దకు మీరు నడవాలి, గమ్యము యొద్దకు మీరు నడవాలి. మధ్యలో ఆగిపోతే అది దేవుని ప్రేమ కాదు తలై. మధ్యలో ఆగిపోవడం కాదు. మధ్యలో ఆగిపోవడానికి, పడగొట్టడానికి,
ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా ఉండడానికి ఈ లోకము నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆదాము అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి ఏమి మాట్లాడుతున్నాడో తెలుసా? వారు మొదట దేవుని మాటను నమ్మారో, రెండవదిగా ఆ దేవుని ఆజ్ఞల ప్రకారంగా నిలిచి ఉన్నారో, మూడవదిగా వారు దేవుని యొక్క గైకున్నారు, దేవుని మాటను గైకున్నారు, అర్థం చేసుకున్నారు, మనసులో పెట్టుకున్నారు, దేవుని ఆజ్ఞలు అడుగులు వేస్తూ ప్రతి దినము నడుస్తూ ఉన్నారు. అంటే వారు ఏమి చేస్తూ ఉన్నారు అంటే దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. సాతానుడు వచ్చి అంటూ ఉన్నాడు, ఇది నిజమా? ఏమి కలుగు చేశాడు తెలుసా? అవిశ్వాసాన్నే కలుగు చేశాడు. మొట్టమొదట వాడు ఏమి చేశాడనంటే, అవిశ్వాసం అనంటే దేవుని ప్రేమయందు అపనమ్మకమును వాడు కలిగి చేశాడు. ఎప్పుడైతే అపనమ్మకం వచ్చిందో దేవుని మాట యందు వారు నిలిచి ఉండే స్వభావంలో వారు లేరు. ఎప్పుడైతే నిలిచి ఉండే స్వభావంలో వారు లేరో, మూడవదిగా ఆజ్ఞను గైకొని స్థితిలో వారు లేరు. ఎప్పుడైతే ఆజ్ఞను గైకొనే స్థితిలో వారు లేరో, దేవునితో నడవడము మానివేసి సాతానుడితో నడవడం ప్రారంభించారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా! ఈ ప్రేమలో, ఈ శ్రేష్టమైన ప్రేమలో విశ్వాసము ఉన్నది. ఈ శ్రేష్టమైన ప్రేమలో నిరీక్షణ కూడా ఉన్నది. హల్లెలూయా! ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? అందుకే ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ మూడిటిలో నీళ్ళు అంతము వరకు నిలిచి ఉండవలసింది ఈ శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉండాలి. మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. ఈ ప్రేమ కోసము ఏమి చేయమంటూ ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ ప్రేమ నీలో ఉండకుండా సాతానుడు నీ జుట్టు తిరుగుతూ ఉంటాడు. అది మనిషి రూపంలో అవ్వచ్చు, అది వస్తువు రూపంలో అవ్వచ్చు, లేదా ఆలోచన రూపంలో అవ్వచ్చు. ఆ ప్రేమను తీసివేయడానికి, ఆ ప్రేమను దొంగిలించడానికి, ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా ఉండడానికి, నీ విశ్వాసమును పాడు చేయడానికి, నీ నిరీక్షను పాడు చేయడానికి, చివరకు నీలో ఉన్న దేవుని ప్రేమను పాడు చేయడానికి వాడు రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అందుకే ఈయనంటూ ఉన్నారు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. హల్లెలూయా! మీరు కష్టపడండి, మీరు ప్రయాసపడండి అని ఆయన అంటూ ఉన్నారు. ఇంకొకటి మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనం చదువుకుందాం. చూడండి తల్లి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతుడయుండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరు ఏ కార్యము చేసినా ఎలా చేయాలని అంటూ ఉన్నారు ఆయనంటే, ప్రేమతో చేయండి. నువ్వు ప్రార్థన చేసినా, వాక్యము చదివినా, లేదా నువ్వు ఉపవాసం ఉన్నా, లేదా వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉన్నా, నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో దేవునికి ఉపయోగపడుతున్నా, నువ్వు పరిచర్య చేసినా ఏ విధముగా చేయాలో తెలుసా? ప్రేమ కలిగి చేయండి. హల్లెలూయా! అంటే దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము చేస్తూ ఉన్నాము, ఆ ప్రేమతో చేయమన్నాము కాబట్టి చేస్తూ ఉన్నాం. అది నీకు దీవెనకరము కాదు. ప్రార్థనకు రాకపోతే అయ్యగారు అమ్మగారు అడుగుతారనే ఈరోజు మనం వస్తున్నాం. అది నీకు ప్రయోజనకరం కాదు. ఒకరు చెప్పితే చేసేది కాదు. అది ఒకరు చెప్పితే పరిచర్య చేస్తే అది నీకు ప్రయోజనము కాదు. ఒకరు చెప్పితే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించేది అది నీకు ప్రయోజనము కాదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ప్రేమ కోసము ప్రయాసపడండి, ప్రేమ కోసము మీరు ఏది చేసినా కూడా అన్ని కార్యములు కూడా ప్రేమతో చేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా! ఈరోజు మనం ఏ విధంగా చేస్తూ ఉన్నా? భారముగా చేస్తున్నావా? అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఆజ్ఞల కోసము మాట్లాడుతూ, నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, రెండవదిగా దేవుని యందు నిరీక్షణ ఉంచితే, మూడవదిగా దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే అది నీకు భారమైనవి కాదు. హల్లెలూయా! ఒక శాస్త్రి పరిసెడు దేవాతి దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఈ 10 ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా పాటించాలంటే భారమైపోతున్నాయి, కష్టమైపోతున్నాయి అయ్యా, నేను ఎన్ని పాటించాలి అని అడిగితే ఆ యొక్క దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు, 2 ముఖ్యమైన ఆజ్ఞ
ఆజ్ఞలని ఆయన జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. ఏమిటి అనంటే పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ఆత్మతో మొదట దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా నీ పక్కన ఉన్న సహోదరుని ప్రేమించాలి. నువ్వు చేసే ప్రార్థన కూడా అదే, దేవాది దేవుడు నేర్పించిన ప్రార్థన కూడా అదే. ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, మా పాపములు క్షమించబడాలనంటే నీవు నీ ఇరుగు పొరుగు వారు నీవు క్షమించగలిగి ఉండాలి. అక్కడ ఏమి చూపిస్తున్నాడు తెలుసా? క్షమాపణతో పాటు అక్కడ ప్రేమను చూపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఈయన మాట్లాడుతున్నారు. యోహాను రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి తల్లి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలే. ఆయన చాలా స్పష్టంగా నీకు నాకు అర్థమైన రీతిలో ఆయన మాట్లాడారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, కానీ నా పక్కన ఉన్న సహోదరుని మీద నేను ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాను. ఆయన అంటూ ఉన్నారు, ఆ విధముగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నీకు నచ్చిన ప్రేమ కలిగి ఉంటే, నీకు నచ్చిన ఆజ్ఞల ప్రకారముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, ఆయన అంటూ ఉన్నారు అది అబద్ధము అంటూ ఉన్నారు. అది మంచి ప్రేమ కాదని మాట్లాడుతున్నారు. ఈరోజు మనము చేసేది అదే. ఒకరికంటే ఒకరు సంఘములో పడడంలే. నేనంటూ ఉన్నాను, నేను దేవుణ్ణే ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన అంటూ ఉన్నారు, కనబడిన నీ సహోదరు నువ్వు ప్రేమించలేకపోతే, నువ్వు సహించుకోలేకపోతే, వాడిని నువ్వు క్షమించలేకపోతే, వాడిని నువ్వు ప్రేమించలేకపోతే, కనబడని దేవుని నీవు ఏ విధముగా ప్రేమిస్తావు? ఈరోజు నీ శత్రువుల్ని క్షమించగలుగుతున్నావా? మొగం తిప్పేసుకుంటున్నావా? వాడు వస్తూ ఉన్నాడని చెప్పి రకరకాల భంగిమల్లో నిలబడుతున్నావేమో. వాడు ఎదురైనప్పుడు వందనాలు చెప్పకుండా కప్పిపుచ్చుకుంటూ ఉన్నావేమో. అది నిజమైన ప్రేమ కాదు. దేవుడు అంటూ ఉన్నారు, నీలో విశ్వాసం ఉంది, నీలో నిరీక్షణ ఉంది, నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. విశ్వాసం అనగా రక్షణ, నిరీక్షణ అనగా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నావు. మరి నీ సహోదరుని ప్రేమించకపోతే అది వ్యర్థం అంటూ ఉన్నారు. నీ సహోదరుని పాపములు క్షమించకపోతే ఆయన అంటూ ఉన్నారు, నీ పాపములు నేను క్షమించను, నువ్వు అపరాధిగానే ఉండిపోతావు అంటూ ఉన్నారు. ఈరోజు ఏ విధమైన మనం ప్రేమను మనం కలిగి ఉన్నాం? నేను ప్రేమిస్తూ ఉన్నాను. నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. ఈరోజు నీకు నచ్చిన ప్రేమను కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు అది వ్యర్థమని మాట్లాడుతున్నారు. అది నీకు ప్రయోజనకరమో కాదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాము తల్లి? శ్రేష్టమైనది ప్రేమ, అమూల్యమైనది ప్రేమ, ప్రేమ శాశ్వతమైనది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ తప్పులను ఎత్తి చూపదు. ప్రేమ డంబముగా ఉండదు. ప్రేమ భయపడదు. హల్లెలూయా. ప్రేమ ధైర్యము కలిగి ఉంటుంది. ప్రేమ ఈరోజు మనం ఏ రకమైన ప్రేమను కలిగి ఉంటున్నాం? మనసును మార్చుకోండి. ప్రేమ లేకపోతే వ్యర్థుడు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నువ్వు ఎన్ని ధనధాన్యాలు ఇచ్చినా, నీ శరీరమును గాయపరుచుకున్నా, నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నా, నువ్వు కన్నీరు కారుస్తున్నా, నువ్వు పాటలు పాడుతున్నా, నువ్వు ప్రసంగాలు చేస్తూ ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థం. ఈరోజు ఎటువంటి మన జీవితాన్ని కలిగి ఉంటున్నాము తల్లి. అందుకే నిలిచి ఉండడానికి ఆయన మాట్లాడుతున్నారు. అంత్యకాల దినములలో ఏమి నిలిచి ఉండాలి? సంఘాలలో అంత్యకాల దినాల్లో కుటుంబంలో ఏమి నిలిచి ఉండాలి? అంత్యకాల దినాల్లో ఒక విశ్వాసలో రక్షింపబడిన బిడ్డలో ఏమి నిలిచి ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నీలో విశ్వాసం ఉంది మంచిదే, నిరీక్షణ ఉంది మంచిదే, ఈ రెండు ఉన్నాయి మంచిదే, కాదనడమలే. ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనకరము కాదు. దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ప్రేమ ఏమిటో తెలుసా? ఒకటి, దేవుని నీవు
ప్రేమించాలి. రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారు నువ్వు ప్రేమించే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించి వారిని ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించి వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ మీద నిందలు వేస్తూ ఉన్నారే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నీకోసము కుట్రమనుతున్నాడే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నీ కుటుంబం కోసం చెడ్డగా మాట్లాడుతున్నాడే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నీ విరోధిని నువ్వు ప్రేమించాలి, నీ శత్రువు నువ్వు ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ నీలో నాలో ఉన్నది తల్లి. ఈ ప్రేమ నీలో ఉంటే అతనిని ప్రేమించడమే కాదు, అతని కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. అతని కోసము నీవు ప్రయాసపడతావు. అతని కోసము ప్రయోజనం ఆశించకుండా ఆ కుటుంబము కోసం రక్షించే విధానంలో నువ్వు నడుస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇరుసేటువంటి ప్రేమ మనము కలిగి ఉంటాం. ఎదటోడు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తావు. ఎదటోడు ఏదో నీకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని నువ్వు తీర్చుకోవడానికి నువ్వు ప్రేమిస్తావు. నీ శత్రువులను ప్రేమించగలుగుతున్నావా? ప్రేమ అంటే ఏమిటి? ఒకటి, ఆయనను నమ్మాలి. ప్రేమ అంటే ఏమిటి? రెండవదిగా, నమ్మిన నీవు ఆజ్ఞలో నిలిచి ఉండాలి. నిలిచిన నీవు గైకొనాలి. గైకొన్న నీవు ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. హల్లెలూయా. నడుస్తుండేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, నడిచేటప్పుడు కొన్ని కన్నీరు వస్తుంది, నడిచేటప్పుడు నిన్ను కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు, నడిచేటప్పుడు కొంతమంది నీ మీద పగ పెంచుకుంటూ ఉంటారు, నడిచేటప్పుడు కొంతమంది నీ మీద అసూయ కలిగి ఉంటారు. అలాంటి వారిని కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తూ నువ్వు గురి యొద్దకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అబ్రహాము గారు, దేవాతి దేవుడు నీ ఇంటి నుండి, నీ తల్లిదండ్రుల ఇంటి నుండి, ఆ గ్రామము నుంచి, ఆ దేశం నుంచి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నారు. అంటే అతనిలో, అబ్రహాము గారి జీవితంలో ఏమి ఉన్నదో తెలుసా? దేవుని ప్రేమ ఉన్నది. ఆయన నడుస్తూ ఉన్నాడు, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాడు. బలిపీఠములు కట్టాడు. దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడే ఆగుతున్నాడు. మళ్ళా ప్రయాణం అంటే ప్రయాణం అవుతూ ఉన్నాడు. అనంటే దేవుని ప్రేమించే రీతిలో ఉన్నాడు. ప్రేమించే రీతిలో ఉన్నప్పుడు చిన్న గొడవ పడి లోతు బయటకు వెళ్ళిపోయాడు. లోతు అబ్రహామును విడిచిలో బయటికి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము లోతును మాత్రమే విడవలేదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము లోతు కోసము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏమి ప్రేమ తెలుసా? అది దేవుని ప్రేమ. ఈరోజు నేను ఏదో అంటూ ఉన్నారని వారిని నువ్వు ప్రేమించడం లేదు, వారిని ద్వేషించుకుంటూ ఉన్నావు. వారి కోసం ప్రార్థన చేయడం లేదు, వారి కోసం కన్నీరు కార్చడం లేదు, వారి కోసం దేవుని దగ్గర ప్రలాపించడం లేదు. అంటే నిజమైన ప్రేమను నువ్వు కలిగి ఉండడం లేదు. నిన్ను ద్వేషించుకున్న వారిని నువ్వు ద్వేషిస్తున్నావు. నీకు విరోధముగా ఉన్నవారు ఇంకా నువ్వు విరోధముగా ఉంటూ ఉన్నావు. అది దేవుని ప్రేమ కాదు. అబ్రహాం ఆ విధంగా లేడు. అయ్యో లోతు విడిచి వెళ్ళిపోయాడని లోతు కోసం ప్రార్థన చేయకుండా ఉండలేదు. లోతు ఆ యొక్క అబ్రహాం లోతు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా తెలుసా? అయ్యా 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది ఉంటే రక్షించవా, 35 మంది ఉంటే రక్షించవా? అయ్యా దుమ్ముని ధూళిని ప్రభువా నీతో మాట్లాడడానికి నేను తెగిస్తూ ఉన్నానయ్యా, 10 మంది ఉంటే రక్షించవా. నిజమైన ప్రేమ ఇదే. నిజమైన ప్రేమ ఏమి చేస్తుందో తెలుసా? ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తుంది, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తాను అంటున్నావు, కానీ కనబడిన నా ఇరుగు పొరుగు వారిని, కనబడిన నీ శత్రువులను, కనబడిన నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించడం లేదు. అది ప్రేమ కాదు అని అంటున్నారు. అబ్రహాము ప్రేమను కలిగి ఉన్నాడు. ఈ విధముగా తెలుసా? లోతు కోసము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? ప్రేమ అంటే ఏమిటి అనంటే దేవుణ్ణి ప్రేమించాలి, నీ ఇరుగు పరివారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఈ యొక్క గ్రామంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? నీ కుటుంబంలో యవనస్తులు ఉంటూ ఉన్నారు, నీ గ్రామంలో యవనస్తురాలు ఉంటూ ఉన్నారు. వారు దేవుని ఎరగక వారు నశించిపోతున్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడు చూసినా నీ కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు.
ఎప్పుడు చూసినా నేను ఆత్మీయంగా ఎదగాలనే నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ఎప్పుడు చూసినా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నావు. నశించిపోతున్న నీ ఇరుగు పొరుగు వారిని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వారి కోసం అంగలార్చావా? నీ వీధులు అనేక మంది బిడ్డలు ఉంటూ ఉన్నారే, రకరకముల వ్యసనములతో బాధపడుతూ కట్లతో బంధింపబడిపోతూ ఉన్నారు. వారి కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉండగలవా? వారి కోసం ఎప్పుడైనా కన్నీరు కార్చగలిగావా? ఎప్పుడైనా అబ్రహాము వలె నీకు నువ్వు తగ్గించుకొని దుమ్ముని ధూళిని ప్రభా ఇదిగో ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ యవనస్తుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నువ్వు రక్షించమని నువ్వు ప్రార్థన చేసావా? ప్రార్థన చేయకపోతే నీకు నచ్చిన ప్రేమలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు అనుకున్న ప్రేమలో నువ్వు బ్రతుకుతున్నావు, దేవునికి నచ్చిన ప్రేమలో కాదు. అందుకే ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నారు. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏది చేసినా ప్రేమతో చేయండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నాం తల్లి. రెండవదిగా రహాబు దేవుని ప్రేమను రుచి చూచింది, దేవుని ఆజ్ఞలు విన్నది. ఆమె అంటుంది, నా గుండెలో కరిగిపోతున్నాయ్యా, నేను రక్షణ పొందాలంటే ఏమీ చేయాలి? మొదట దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించింది. రెండవదిగా అంటుంది, అయ్యా నా ఇంటి వారు రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా తండ్రి ఉన్నాడో, నా తల్లి ఉన్నదే, నాన్న అక్కలందరూ ఉంటూ ఉన్నారు, నేనేమి చేయాలి? నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఇది. నువ్వు రక్షింపబడడమే కాదు, నీ ఇంటిలో ఉన్న నీ పిల్లల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీవు రక్షింపబడడమే కాదు, నశించిపోతున్న నీ భర్త కోసం నువ్వు అంగలార్చాలి. నశించిపోతున్న నీ భర్త కోసం ఉపవాసం ఉండాలి. ఇది నిజమైన ప్రేమ. హల్లెలూయా. రహాబు కలిగి ఉంది, నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఇంకా నీ యొక్క కుటుంబంలో ఉన్న నీ బిడ్డల కోసము ప్రార్థన చేయడం లేదయ్యానంటే, నీ భర్త కోసము ప్రార్థన చేయడం లేదంటే, ఇది నీ దొంగ ప్రేమ, ఇది కపట ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటారు కదా, ఏదో ప్రేమ. జాగ్రత్త తల్లి, ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నారు. అందుకే సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఆ క్షమాపణలో ఏమి దాగి ఉందో తెలుసా? ప్రేమ దాగి ఉంది. హల్లెలూయా. ఆ సిలువలో దొంగ ఉన్నాడు. దొంగ అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా ఇంకొక దొంగతో మాట్లాడుతున్నాడు, నేను దేవునికి భయపడుతున్నాను, నువ్వు దేవునికి భయపడవా? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ, దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు అక్కడ. నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నాను, నేను అదే శిక్షణ విధిలో ఉన్నాను. దేవునికి భయపడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు ప్రేమామయుడు, నిన్ను క్షమిస్తాడు. మొదట దొంగ దేవుణ్ణి ప్రేమించాడు, దాని పక్కన ఉన్న ఇరుగు పొరుగు వారని ఇంకొక దొంగను కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. చెప్పది నిజమైన ప్రేమ. ఏ ప్రేమను కలిగి ఉంటున్నావు? ఏ ప్రేమను కలిగి ఉంటున్నావు తల్లి? ఇంకా సంఘములో నేను దేవుని తెలుసుకున్నాను, రక్షణ పొందాను, ఆత్మ పొందుకున్నాను, పరిచర్య చేస్తూ ఉన్నానని చెప్పి ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తున్నావమ్మా. సమయము సందర్భం వచ్చినప్పుడు చాడీలు చెప్తున్నావమ్మా. సమయము సందర్భం వచ్చినప్పుడు విష బీజములు వేస్తున్నావు వారి కుటుంబం కోసము. జాగ్రత్త, నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది తల్లి. ప్రేమ తప్పులను కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ డంబముగా మాట్లాడదు. హల్లెలూయా. ప్రేమ శాశ్వతము కాలము కలిగి ఉంటుంది. ఈ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లి. ఈరోజు జక్కయ్యను చూసినట్లయితే, జక్కయ్య మొదట దేవుడు ఎవరో తెలుసుకుందామని బయలుదేరాడు. మొట్టమొదట విన్నాడు జక్కయ్య, దేవుడు ఎలా ఉంటాడో నేను నమ్మాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బయలుదేరాడు. ఏ విధముగా తెలుసా? సోమరిగా బయలుదేరలేదు, సోమరిగా బయలుదేరలేదు.
అతను ఏమి చేస్తున్నాడని తెలుసా? జక్కే విషయంలో, దేవునిని ప్రేమించే విషయంలో, దేవుని ఆజ్ఞలో నిలబడే విషయంలో ఏ విధంగా ఉన్నాడో తెలుసా? అతని జీవితంలో అంతా పరుగే. హల్లెలూయా! పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడట, మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ ఉన్నాడు యేసయ్య. వీరిని దాటుకొని యేసయ్యను చూడాలని చెప్పి ఏమి చేశాడో తెలుసా? పరిగెట్టుకుంటూ ఎక్కి మేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా! పరిగెట్టడము, రోడ్డు మీద పరిగెట్టాడు, ఎక్కడము కూడా మేడి చెట్టు పరుగు నెట్టాడు. హల్లెలూయా! అంటే అతనిలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది అతనిలో, నిరీక్షణ ఉంది అతనిలో. అతను దేవుని యందు నమ్మాడు, విన్నాడు, నమ్మాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ మేడి చెట్టు ఎక్కాడు, నిలిచి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! నిరీక్షణ కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ విశ్వాసమును, నిరీక్షణను చూసి, ఆ పరిగెట్టే తత్వమును చూసి, మేడి చెట్టు ఎక్కి ఆశగా చూడడం చూసి దేవుడు అంటున్నాడు, జక్కయ్య, నేను నీ ఇంటిన ఉండవలసి ఉన్నది. హల్లెలూయా! మూడవదిగా జరిగింది జక్కయ్యలో ఏమిటో తెలుసా? అతను గైకొన్నాడు, ఆజ్ఞలు గైకొన్నాడు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను త్వరగా దిగమన్నాడు అని చెప్పి మేడి చెట్టు త్వరగా దిగడం ప్రారంభించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! త్వరగా దిగి దేవునితో నడవడం ప్రారంభించాడు. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నాయనంటే జక్కయ్యలో ఉన్నాయి. జక్కయ్య మొదట దేవుని నమ్మాడు, రెండవదిగా దేవుని యందు నిలిచి ఉన్నాడు, మూడవదిగా ఆజ్ఞలు గైకొన్నాడు, నాలుగవదిగా దేవునితో నడిచే అనుభవం వచ్చింది. హల్లెలూయా! వచ్చినంటేనే దేవుడి ఇంటిలో వచ్చినంటే అంటూ ఉన్నాడు, అయ్యా, అన్యాయం అక్కరమో నా గృహములో పేరుకుపోయింది, నా హృదయంలో పేరుకుపోయింది, నా బీరువలో పేరుకుపోయింది, నా గదిలో పేరుకుపోయి ఉన్నదయ్యా. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిజమైన ప్రేమ నీలో కలిగి ఉన్నాను, కాబట్టి ఇదిగో ఈ అక్రమము, అన్యాయమైన ధనము నా దగ్గర ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా! ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి ఇచ్చేస్తాను. బేదలు ఉన్నారయ్యా, మిగతా బేదలకి ఇచ్చేస్తాను. హల్లెలూయా! అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆజ్ఞలను ప్రేమిస్తున్నాడు. ఆజ్ఞలు అనగా దేవుడే. హల్లెలూయా! మొట్టమొదట ఆజ్ఞలు ప్రేమిస్తున్నాడు, రెండవదిగా ఇరుగు పొరుగు ఊరు ఉన్న ఆ యొక్క బేదలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నా? జక్కయ్య అని చదువుకుంటూ వెళ్ళిపోతావు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కేసాడు అనుకుంటావు. జక్క ఇంటి అందరికీ రక్షణ వచ్చేసింది అనుకుంటావు. ఈరోజు జక్కయ్యలా ఈరోజు నువ్వు వాక్యం వింటూ ఉన్నావమ్మా. ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకా అన్యాయం, అక్రమ గృహాల్లో ఉందమ్మా, తీసి పక్కన బాడే. నీకు నచ్చిన ప్రేమ అయితే అది నీకు ప్రయోజనకరము కాదు. ఈ ప్రేమను కలిగి ఉంటే, ఈ లోక సంబంధించిన ప్రేమను కలిగి ఉంటే, ఈ లోక సంబంధించిన ధనాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నీకు వ్యర్థుడని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి జక్క ఏమి చేస్తున్నాడు తెలుసా? మొదట ఇదిగోనయ్యా, ఇదిగో ఇరుగు పొరుగు వారికి ఇచ్చేస్తాను, బేదలకు ఇచ్చేస్తాను. రెండవది అక్రమం, అన్యాయము, ఇదిగో నేను సంపాదించిన వారికి నేను ఇచ్చేస్తాను. అతని జీవితంలో ఏమీ లేవు. ఏమున్నది తెలుసా? దేవుని ప్రేమ మాత్రమే ఉన్నది. హల్లెలూయా! ఈరోజు దేవుని ప్రేమ కలిగి ఉండ. అందుకే దేవాంతి దేవుడు అంటున్నారు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఓ జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నిజమైన ప్రేమను నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమించడమే కాదు, నీ పక్కన ఉన్న బేదలను కూడా నువ్వు ప్రేమిస్తావు. జక్కయ్య ప్రేమించాడు. తల్లి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తానవచ్చు, కానీ రెండవ మాట ఏమిటో తెలుసా? ఇదిగో బేదలకు కూడా నేను పంచిపెట్టేస్తాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అది నిజమైన ప్రేమ. ఇంకా దాచుకుంటూ ఉన్నావేమో. లేఖనం సెలవిస్తుంది ఏమిటో తెలుసా? నువ్వు డబ్బు మీదే కానీ నువ్వు ఆ కోరిక కలిగి ఉండి, ఆకాంక్ష కలిగి ఉండి, ఆ శ్రద్ధ నిలిపితే, సామెతల గ్రంథకర్త మాట్లాడుతుండే, అది రెక్కలొచ్చి ఎగిరిపోద్ది. ఉండదు. వాక్యం ఇది, అది వాక్యం. అది రెక్కలు ఉన్నాయి ధనానికి. నువ్వు అనుభవించలేవు, నీ పిల్లలు అనుభవించలేరు. పోలీస్ స్టేషన్ పాలైపోద్ది, కోర్టులు పాలైపోద్ది, హాస్పిటల్ పాలైపోద్ది. ఎవడు అనిపించాలో ఆడే అనుభవించేస్తూ ఉంటాడు. ప్రేమ అంటే ఏమిటనంటే
మొదట దేవునిని ప్రేమించాలి, రెండవదిగా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. ఏ విధమైన ప్రేమను కలిగి ఉన్నా? నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానండి. ధనవంతుడు వచ్చాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఆజ్ఞలను పాటిస్తున్నావు అంటే వాడంటూ ఉన్నాడు, నేను బాల్యము నుండే పాటించేస్తూ ఉన్నాను, నేను బాల్యము నుంచే నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటో తెలుసా? ప్రేమించడం. ఎవరిని ప్రేమించడమో తెలుసా? బేదలను ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ బేదలను ప్రేమించే విషయంలో వెనకంజ వేస్తున్నాడు. అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బహు ధనవంతుడు కాబట్టి నీ ధనమునంతటిని అమ్మి నువ్వేమి చేయాలి? బేదలకి ఇచ్చేయి. నాకిమ్మని దేవుడు మాట్లాడలేదో, నా సంఘములో కానుకగా వేయమని మాట్లాడలేదో. దేవుడు మాట్లాడిన మాట ఏమిటి తెలుసా? నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఏమిటి కొదువ తెలుసా? దేవుని ప్రేమించడంతో పాటు ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం. హల్లెలూయా. ఈరోజు నీ కొదువుగా ఉందమ్మా. నేను దేవుని ప్రేమించేస్తున్నాను, 10వ దశంభాగం ఇచ్చేస్తాను అనుకుంటున్నావమ్మా. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే, వారి కోసము ప్రార్థన చేయకపోతే, వారి కోసము సువార్తను ప్రకటించకపోతే, వారి కోసం ఉపవాసం ఉండకపోతే అది వ్యర్థమని ఆయన మాట్లాడుతున్నాడు. ధనవంతుడు వ్యసన పడుతూ వెనకకి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిని ప్రేమించే హృదయం ఉంది కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం చేత కాలేదు అతనికి. అందుకే దేవుడు అంటున్నారు, విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమ. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా నీ విశ్వాసము వ్యర్థం, నువ్వు నిరీక్షించే నిరీక్షణ వ్యర్థం. ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, దేవాతి దేవుడే అని నమ్మాడు. అదిగో పరలోక రాజ్యం ఆయన దగ్గర ఉందని నమ్మాడు. ఆయన వెంట వెళితే నాకు పరలోక రాజ్యం ఉంటుందని నిరీక్షణ కలిగి వచ్చాడు. కానీ ప్రేమ లేనింది కారణంగా, పొరుగు వారిని ప్రేమించలేని కారణముగా అతనిలో విశ్వాసము వ్యర్థమైపోయింది. అతను దేనికోసం నిరీక్షించాడో, ఏ పరలోక రాజ్యం కోసం నిరీక్షించాడో పరిగెట్టుకుంటూ వచ్చాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఆ నిరీక్షణ కూడా వ్యర్థమైపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రవచనాలు చెప్పవచ్చు, నువ్వు కన్నీరు ప్రార్థన చేయొచ్చు, నువ్వు అన్య భాషలను మాట్లాడచ్చు, ప్రేమ లేకపోతే వ్యర్థం. నీ ఆస్తి పాస్తులన్నీ కూడా నువ్వు ఎదుటి వారికి ఇచ్చేయచ్చు, నీ శరీరంను గాయపరచుకోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనకరమలే. ఈరోజు ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం? ముగించుకుందాం. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకొని ముగించుకుందాము తల్లి. ఈరోజు దేవాంతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువునన్న. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. ప్రేమను ఏం చేయాలట? కాచుకోవాలి. ఎందుకయ్యానంటే దొంగలించడానికి దొంగ వస్తున్నాడు. ఏదో నువ్వు తోటలోనికి దొంగ వచ్చాడో, ఏమి తీసుకెళ్ళిపోయాడంటే దేవుని ప్రేమను తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఈయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే 21వ వచనంలో, విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీరు కట్టుకొనచ్చు అనంటే విశ్వాసం కోసం ఆయన మాట్లాడుతున్నారు. విశ్వసించు అతి పరిశుద్ధమైనదంటే ఏమిటంటే విశ్వాసం అనేది అమూల్యమైనది. హల్లెలూయా. ఆ అమూల్యమైనది మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నారు. రెండవదిగా నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కోసము కనిపెట్టడం అనంటే నిరీక్షణ. హల్లెలూయా. శ్రేష్టమైన నిరీక్షణ అంటే అమూల్యమైన విశ్వాసము, శ్రేష్టమైన నిరీక్షణతో నువ్వేమి చేయాలనంటే నీకు కలిగి ఉన్న ప్రేమను నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఉండాలి. అందుకే కొరింథీయులు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ మూడిట్లో అమూల్యమైనది ప్రేమ. ఎప్పుడు తెలుసా? అంత్యకాల
దినాలలో, అపాయకరమైన దినాలలో నీ ఆయుష్ పొడిగింపబడుతుంది. ఇంకా సంవత్సరం ఉండవచ్చు, ఇంకా 2 సంవత్సరం ఉండవచ్చు, ఇంకా రేపే నీ అంచె దినము కావచ్చు. నీలో అంచె దినము కాలంలో నిలిచి ఉండవలసింది నీ ఆస్తి పాస్తులు కాదు, నీ అందము చందము కాదు, నీ పలికిబడు కాదు, నీకు సంపాదించుకున్న ఆ ధనము కాదు. ఆయన చూసేది నిలిచి ఉండవలసింది 1 విశ్వాసము, 2వదిగా నిరీక్షణ, 3వదిగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నీకు ప్రయోజనము కరము కాదు. ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడు అని ఆయన మాట్లాడుతున్నారు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, కొన్ని దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అంత్యకాల దినాల్లో విశ్వాసులు ఏమి నిలిచి ఉండాలో, ఏమి నిలిచి ఉండకూడదో ఆయన నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. తలై 2వ రాకడలో ఆయన మేఘం మీద ఎత్తబడాలంటే మొట్టమొదటి విశ్వాసము కలిగి ఉండాలి, 2వదిగా నిరీక్షణ కలిగి ఉండాలి, 3వది ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఏమి చేస్తుంది అనంటే, నువ్వు రక్షింపబడమే కాదు, నీ భర్తను రక్షిస్తుంది. నువ్వు రక్షింపబడమే కాదు, నీ ఇరుగు పొరుగు వారిని రక్షింపజేస్తుంది. అబ్రహాము రక్షింపబడమే కాదు, లోతును కూడా రక్షించే విధానంలో ఉన్నాడు. దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. రహాబు రక్షింపబడమే కాదు, రహాబు కుటుంబాన్ని, అన్న తమ్ములను, తల్లిదండ్రులను రక్షించే విధముగా ఉంది. గల కారణము దేవుని ప్రేమ కలిగి ఉన్నది. తల్లి, దొంగ తనకు తాను పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోవడానికి ఆలోచించుకోలేదు. దొంగ అంటూ ఉన్నాడు, నువ్వు ఇదో శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి నువ్వు భయపడవా? దొంగ కలిగి ఉన్నది ఏమిటో తెలుసా? దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. ఈరోజు నీ గ్రామంలో నశించిపోతున్న బిడ్డల కోసం నువ్వు ఇంకా ప్రేమ చూపించకపోతే, నీ కుటుంబంలో నశించిపోతున్న బిడ్డల కోసము ఇంకా నువ్వు ప్రేమను కలిగి ఉండకపోతే, వారి కోసము ప్రార్థన చేయకపోతే, వారి కోసము సువార్తను ప్రకటించకపోతే అది వ్యర్థమనైనా మాట్లాడుతున్నారు. తల్లి, అది నీకు ప్రయోజనకరము కాదనైనా మాట్లాడుతున్నారు. తల్లి, ఏమీ తెలియని వేశ్య రాహాబు దేవుని ప్రేమను పొందుకుంది. ఆమె మాట్లాడుతుంది, అయ్యా నీ ప్రేమ నా కుటుంబ సభ్యులకు కావాలయ్యా, నీ ప్రేమ నా అన్నకు కావాలి, నీ ప్రేమ నా యొక్క అమ్మకు కావాలి, నీ ప్రేమ నా తండ్రికి కావాలయ్యా, నా అక్క చెల్లెలకు కావాలయ్యా. నేను నీతో నడవడానికి సిద్ధపడుతూ ఉన్నాను, నీలో నిలిచి ఉన్నాను, నీ ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి కానానికి బయలుదేరుతూ ఉన్నాను. అయ్యా, నాతో పాటు బయలుదేరడానికి నా అన్న తోడుగా ఉండాలి, నాతో బయలుదేరడానికి నా అమ్మ తోడుగా ఉండాలయ్యా, నాతో బయలుదేరడానికి నా కుటుంబ సభ్యులందరూ కూడా నడవాలయ్యా. నేనేమి చేయాలి? ఇది నిజమైన ప్రేమ తల్లి, ఇది దేవుడు నీకు చూపించిన ప్రేమ. అది బైబిల్ గ్రంథము నీకు బోధిస్తున్న ప్రేమ. అది ప్రేమ. అది ఈరోజు నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా తల్లి? ఉపవాసం ఉండగలుగుతున్నావా? నీకు నచ్చిన ప్రేమను దేవుని దగ్గర నువ్వు చూపిస్తున్నావు. జాగ్రత్త తల్లి, దేవాతి దేవుడు అంత్యకాల దినాలలో ఏమి నిలిచి ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, అప్పటి వరకు దొంగకు దొంగతనం చేయడమే వచ్చు, ప్రాణాలు తీయడమే వచ్చు, కుటుంబాలు విడదీయడమే వచ్చు. కానీ దేవుని వాక్యము విన్న తర్వాత, దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత అంటూ ఉన్నాడు, దొంగతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు నాతో ఇప్పటి వరకు నడిచావు, నాతో ఇప్పటి వరకు జీవించావు, అనేక మందిని మోసము చేసాము, అనేక మంది అక్రమము అన్యాయ ధనములో ఇదిగో మనము దోచుకున్నాము. అది సరి అయిన ప్రేమ కాదయ్యా, అది లోకములో ఉన్న ప్రేమయ్యా. ఇదిగో నేను దేవుని ప్రేమను తెలుసుకున్నాను. దేవుని ప్రేమ ఇదిగో నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాది. నువ్వు భయపడవా? నువ్వు దేవుని తెలుసుకోవా? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు తల్లి, ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబ సభ్యులకు సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎటువంటి ప్రేమను చూపిస్తున్నావు?